జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి మహిళా మండలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ మహిళా మండలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళా దినోత్సవం మనం స్టార్ట్ చేసి ఇది నిజంగా 5వ వార్షికోత్సవం అనుకోవచ్చు. ఎందుకంటే నేను సర్పంచ్గా గెలిచిన నాటి నుంచి, అంటే ఫిబ్రవరి 21న ఎలక్షన్ జరిగింది, అంటే మార్చి 8న ఇంచుమించు 15-20 డేస్లో అనేది మహిళా దినోత్సవం చేద్దాము ఖచ్చితంగా. ఎందుకంటే మహిళా దినోత్సవం చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దానికి ఏంటంటే మహిళలందరినీ, అంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ మహిళా దినోత్సవాన్ని కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మహిళా దినోత్సవంలో వర్కింగ్ ఉమెన్స్ 200 మెంబర్స్ వర్కింగ్ ఉమెన్స్తో ఈ మహిళా దినోత్సవం అనేది ప్రారంభించడం జరిగింది. అలాగే 2వ సంవత్సరం కిషోర బాలిక అవగాహన సదస్సు, అలాగే యుక్త వయసులో ఉన్న పిల్లలందరికీ కూడా ఇంచుమించు 500 మంది కిషోర బాలికలతో ఆ సభ నిర్వహించడం జరిగింది. అలాగే 3వ సంవత్సరం భర్త లేకపోయినా సరే తన కాళ్ళ మీద తాను నుంచొని కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి స్త్రీలను పిలిచి వాళ్ళకి సన్మానించడం జరిగింది.